సాయిరామ్. ఈరోజు మా మార్కెట్ యార్డ్ నందు ఏదైతే సత్యసాయి బాబా సేవ వారి 100వ సంవత్సరం శతజయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ విషయం నాకు ఒక వారం రోజుల ముందు మా సెక్రటరీ గారు ఇక్కడ సెక్రటరీగా ఆయన ట్రాన్స్ఫర్ వచ్చిన మొదటి అడిగిందే సత్యసాయి ట్రస్ట్ వారు ఈరోజు ఈ కార్యక్రమం మనం అడిగినారు అంటే నేను చేస్తానని చెప్పాను, చేద్దామని చెప్పినాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అయిపోయింది అంజద్ అలీ గారు, మిగతా మా పార్టీ పెద్దలు మల్లేష్ గారు, కక్కిరే వాసు గారు, ఇతర పెద్దలు, సత్యసాయి సేవా సమితి భక్త బృందానికి అందరికీ కూడా, ఎందుకంటే మా వదిన గారు కూడా ఈ సమితిలో సభ్యురాలే. ప్రస్తుతం ఈరోజు ఆమె హైదరాబాద్లో హాస్పిటల్ పని మీద హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. పొద్దుగాల కూడా ఇలా గుర్తు చేయడం జరిగింది. మీరు సమయానికి పోండి, పాపం వాళ్ళు వెయిట్ చేస్తుంటారని. ముందుగా మీకు నాకు లేట్ అయినందుకు సారీ వేలవలసి సాయిరా. ఒకటి ఏంటంటే మీరు మంచి గారు 100వ సంవత్సరంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం దేశ స్థాయిలో కూడా మీరు లెక్క చెప్తున్నా. మనకు కూడా 18,000 మొక్కలు జిల్లాలో చెప్పారు. స్టేట్లో మన జిల్లాకు 500 మొక్కలు, ఇక్కడ మన కాడ మాత్రం 200 మొక్కలు వచ్చినట్టు చెప్పినారు. కానీ పచ్చని చెట్టు ప్రగతికి మెట్లను నినాదంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలన్నా కూడా ఈ చెట్ల మీద వీటి మీద కోట్ల రూపాయల డబ్బు వెచ్చించడం జరుగుతుంది. నాటుడు వరకే నాటుతూ ఉన్నారు. దాని తర్వాత దీని నిర్వహణ, దీన్ని సాధటం, చెట్టును కాపాడటంలో మొత్తం విఫలమవుతున్నారని కూడా అధికారులు కానీ ఏ ప్రాంతంలో పెట్టినా కూడా అక్కడ ఉండబడిన సిబ్బంది కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పౌరులు కానీ వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. దయచేసి ఏంటంటే చెట్లు చాదాలి, చెట్లు చనిపోకుండా చూసుకునే బాధ్యత చెట్టు పెట్టంగా రోజు వాటి పోషణ పరిరక్షణ వాటి నీరు పోసే బాధ్యత మన పౌరులందరూ కూడా గుర్తెరిగి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంటుంది. చెట్లు ఉన్నప్పుడే, పచ్చని చెట్లు ఉన్నప్పుడే ప్రాంతం కానీ ఆరోగ్యాలతో కూడా ప్రాంత అభివృద్ధి కానీ అన్ని విధాలు కూడా చెట్లే సమాజానికి మానవునికి ఆక్సిజన్, మంచి ఆక్సిజన్తో పాటు ఆయురారోగ్యాలు కూడా చెట్ల ద్వారానే ఎక్కువ లభిస్తాయని తెలియపరుస్తూ మరొకసారి సత్యసాయి బృందానికి నా శుభాకాంక్షలు.